వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కాస్త నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కలుపుకొని తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ వామ్మాకు పచ్చడి. వామ్మాకు బీపీని కంట్రోల్ చేయడంలో, డైజెషన్ ఇంప్రూవ్ చేయడంలో బాగా యూజ్ అవుతుంది. ఇది మన అందరి ఇళ్లలోని అవైలబుల్గా ఉండే ప్లాంట్. దీనికోసం ఒక కడాయిలో పల్లీలు వేసుకొని వేయించి పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసి వేగిన తర్వాత వీటిలో ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వీటిలో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న వామ్మాకు కూడా వేసి మీడియం ఫ్లేమ్లోనే ఇక్కడ చూపిస్తున్నట్టు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, 4 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, వేయించి పెట్టుకున్న వామ్మాకు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడిలో ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ వామ్మాకు పచ్చడిని మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.